నమస్తే అండి. వెల్కమ్ టు వీవీఆర్ మోటివేషన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. లాస్ట్ 2 వీడియోస్లో కూడా నాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి మీ దగ్గర నుంచి. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసిన వాళ్ళకి ప్లస్ లైక్ చేసిన వాళ్ళకి మరియు కామెంట్ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు. కొత్తగా ఛానల్ వీక్షించే వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన వీడియోస్ అన్నీ మీ ముందుంటాయి. లాస్ట్ 2 వీడియోస్ చూశారు కదండి. చూసారు, ఓకే, బాగానే ఉంది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎంతమంది? లైక్ చేశారు, కామెంట్ చేశారు, ఇవన్నీ ఓకే. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్స్ తీసుకొని నాకు మళ్ళీ రిజల్ట్స్ షేర్ చేసే వాళ్ళు ఎంతమందో నేను చూస్తాను. ఓకేనా? ఏదైనా ఒక దాన్ని నేర్చుకున్నప్పుడు మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా చేయాలండి. ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తేనే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇంప్లిమెంట్ చేయటం అంటే ఏంటి? నేను చెప్పిన యాస్టీజ్గా పాటిస్తూ మీపై మీకు నమ్మకాన్ని కలిగించుకుంటూ, యూనివర్స్పై నమ్మకాన్ని కలిగించుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక వర్డ్ అయితే చెప్తాను. ఎవ్రీ డ్రీమ్ ఈజ్ పాసిబుల్ వెన్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ 100%. ఓకే? ఎప్పుడైతే నీపై నువ్వు 100% నమ్మకాన్ని, నేను గెలుస్తాను అనే ఒక నమ్మకాన్ని నువ్వు బిల్డ్ చేసుకుంటే కనుక అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో ఎవ్రీ డ్రీమ్ ఈజ్ పాసిబుల్. మీ ప్రతి డిజైర్, మీ ప్రతి కళ అది కూడా నెరవేరుతుంది. ఒకసారి నిన్న పోస్ట్ చేసిన వీడియోస్లో అవి ఒకసారి నేను రీక్యాప్ లాగా కొంచెం పైపైన చెప్పేస్తానండి. ఫస్ట్ మెడిటేషన్ చేయాలి. ఆ తర్వాత మెడిటేషన్ ఎలా చేయాలో మీకు డీటెయిల్గా ఆ వీడియోలో చెప్పాను కాబట్టి, సో తర్వాత అనేది రీడింగ్, తర్వాత స్క్రిప్టింగ్, ఆ తర్వాత మోటివేషనల్ సాంగ్ ఒకటి వినాలన్నమాట. కామెంట్స్లో మోటివేషనల్ సాంగ్స్ అంటే ఏంటండి, ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వమని ఒకళ్ళు అడిగారండి, ఒక సబ్స్క్రైబరు. మోటివేషనల్ సాంగ్స్ అంటే ఏముంటాయండి? మన సినిమాలో మోటివేషనల్ సాంగ్స్ చాలా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చల్ చలో చలో అదే సాంగ్ ఉంది కదా, అదొకటి. ఇంకా నేను కొన్ని మధ్యలో చెప్తూ ఉంటాను. మీకు ఎప్పుడైనా కావాల్సినప్పుడు అడగండి, నేనైతే మీకు కామెంట్స్లోనో వీడియోలోనో మీకు చెప్తాను అనమాట. అదేం లేదు, మనపై మనకు నమ్మకాన్ని కలిగించి మనకి ఎనర్జీని తీసుకొచ్చే సాంగ్ అయి ఉండాలన్నమాట. ఓకేనా? సాంగ్ వినేటప్పుడు దాంట్లో ఉన్న లిరిక్స్, ఆ పదాలను కూడా ప్రతిదాన్ని మీరు దాన్ని ఫీల్, అంటే దాని గురించి బాగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? అలా అర్థం చేసుకొని ఆ మోటివేషనల్ సాంగ్ అయితే వినాలండి. ఆ తర్వాత చెప్పాను కదా, డ్యాన్స్ చేయటం, ఇంకొక సాంగ్ పెట్టుకొని మధ్యలో నేను ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తే ఆ వీడియోస్ చూడండి, నా వీడియోస్ కొంతసేపు. ఆ తర్వాత మీరు చివరిలో ఏం చేస్తారంటే డ్యాన్స్ చేయాలన్నమాట. డ్యాన్స్ చేయటం అంటే అది కూడా మనకి ఇష్టమైన సాంగ్స్, ఫన్నీగా ఉండే సాంగ్స్, లేదా మనకి ఎనర్జీ ఇచ్చి మన హ్యాపీగా ఉండే సాంగ్స్ కొన్ని ఉంటాయి కదా, అలాంటి సాంగ్స్ డిఫరెంట్గా, అవి కూడా నేను కొన్ని మెన్షన్ చేస్తాను. ఓకేనా? అవి పెట్టుకొని ఆల్రెడీ ఆ డిజైర్స్ మనకి అయిపోయినట్టుగా థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అని చెప్పి అవన్నీ ఫుల్ఫిల్ అయితే మీరు ఎంత ఖుషీగా ఉంటారో, అది మొత్తం ఆ ఫీలింగ్స్ అన్నీ అలా అక్కడికి రావాలన్నమాట. ఓకేనా? చల్ చలో సాంగ్ అంటే మళ్ళీ అది ఏ సినిమాలో దాన్ని అడగండి నన్ను. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా ఉంటుంది కదా, అల్లు అర్జున్ సినిమా, దాంట్లో సాంగ్ అనమాట. ఓకేనా? అది చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. హ్యాపీగా ఉండండి, సరదాగా ఉండండి, జాయ్ఫుల్గా ఉండండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా నేర్చుకోండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, సక్సెస్ సాధించండి. రిజల్ట్స్ నాతో కంపల్సరీ మీ కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి. ఆ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ మీరు చేయకూడని పనులు కొన్ని ఉంటాయండి, అవి నేను చెప్తాను. అవి ఏంటంటే, జనరల్గా సక్సెస్ అవ్వాలంటే, మిలీనియర్స్గా కానీ బిలీనియర్స్గా అవ్వాలంటే ఫస్ట్ ఉండకూడదు ఏంటో తెలుసా? మిడిల్ క్లాస్ యాక్షన్. ఓకే? అర్థమైంది అనుకుంటా. మిడిల్ క్లాస్ యాక్షన్ అంటే, మీరు పెన్ను పేపర్ తెచ్చుకోమన్నాను కదండి, కంపల్సరీ నోట్ చేసుకోండి. ఇది మిడిల్ క్లాస్ యాక్షన్ ఉన్న వాళ్ళు ఎవరు కూడాను మిలీనియర్స్గా బిలీనియర్స్గా అవ్వలేరండి. ఓకే? సో మిడిల్ క్లాస్ యాక్షన్ అంటే ఏంటని అడగొచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ గురించే తీసుకుందాం ఫస్ట్ మనం. ఓకే? ఇప్పుడు ఏదైనా హార్లిక్స్ డబ్బాలు ఇవి ఏదైనా వస్తాయి కదండి, మనం ఏదైనా కొంటాం కదా, అవి వాటిలో ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఏదైనా సరే వచ్చినప్పుడు అది ఆ ఊరికే పడేయటం ఎందుకు, దాంట్లో ఇంకేదైనా పోసి పెడదాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అని కానీ లేదంటే ఇంకేదైనా పప్పులని కానీ ఇట్లాంటివి ఏమన్నా అలాగనమాట. నీట్గా మనం వేటికి ఏం ఉపయోగించాలో అవి ఉపయోగించాలి కదండి. అలా కాకుండా ఇలాంటివి చేస్తున్నప్పుడు యూనివర్స్ ఆన్ గోయింగ్ కెమెరా అని చెప్పాను కదా, అది మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మీరు చెప్పే మార్నింగ్ ఏమో రిచ్ అంటున్నారు, అఫర్మేషన్స్ ఏమో బలంగా చెప్తున్నారు, స్క్రిప్టింగ్ చేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, మళ్ళీ తీరా మీరు యాక్షన్లోకి వచ్చేసరి మిడిల్ క్లాస్ యాక్షన్ చేస్తున్నారు. దానికి దీనికి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు అంటది యూనివర్స్. అవునా? ఈ రోజు నుంచి బేరాలు ఆడుతూ ఉంటారు లేడీస్ జనరల్గా. 10 రూపాయలకి ఇస్తావా, 5 రూపాయలకి ఇస్తావా, 20 రూపాయలకి ఇస్తావా అని. సో ఆ బేరాలు ఆడటం అనేది తగ్గించేయండి. ఓకేనా? మనం చేసే అఫర్మేషన్స్కి, మనం చేసే యాక్షన్కి, మనం చేసే మెడిటేషన్కి అన్నిటికీ మ్యాచ్ అవ్వాలి కదండి. యూనివర్స్ ఎప్పుడు చూస్తూ ఉంటుంది. సో బేరాలు ఆడటం మానేయండి. ఆ తర్వాత డిస్కౌంట్స్, ఆఫర్లు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తాము. రోడ్డు మీద వెళ్తూ ఉంటే పిలుస్తూ ఉంటారు బట్టల షాప్ వాళ్ళు మామూలు జనరల్గా. ఒక చీర కొంటే ఇంకో 2 చీరలు ఫ్రీ అండి, లేదా ఒక వస్తువు కొంటే ఇంకో వస్తువు ఫ్రీ అండి. ఆ ఆఫర్స్కి ఎగబడి వెళ్ళొద్దు దయచేసి, అలా వెళ్ళొద్దు. ఓకేనా? ఎందుకంటే మనం చేసే అఫర్మేషన్స్కి కానీ వాటికి కానీ రిలేటెడ్గా ఉండాలి మన యాక్షన్ కూడా. సో మిడిల్ క్లాస్ యాక్షన్ నుంచి మిలీనియర్ యాక్షన్కి అయితే రావాలి మనం. అంటే మన ఇంట్లో ఏ చిన్న వస్తువు అయినా సరే అది, అంటే ఇప్పుడేదో మీరు విపరీతంగా లగ్జరీగా డబ్బులు ఖర్చు పెట్టామని నేను చెప్పట్లేదండి. మీకున్న దాన్ని బట్టి ఇంకొంచెం కొనగలము, బేర్ చేయగలము అనుకున్నప్పుడు నెక్స్ట్ దానికి ఇంకొంచెం లగ్జరీగా కొనుక్కోండి వేటినైనా సరే. ఓకేనా? కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు అయితే పాటించండి. ఓకే? అలా అని చిన్నపిల్లలకి కాస్ట్లీ బొమ్మలు అయితే కొనిపెట్టొద్దండి. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఆడుకుని రేపు పడేస్తారు. సో వాళ్ళకి ఎంతవరకు రీజనబుల్గా కొంచెం మంచి క్వాలిటీ ఉన్న బొమ్మలు అవి చూసి రీజనబుల్గా కొనిపెట్టచ్చు. ఓకేనా? మిగతావి కొంతమంది ఉంటారు ఇళ్ళల్లో ఆ చిరిగిపోయిన బట్టల్ని వాటిని కాళ్ళ కింద పట్టాలలాగా లేకపోతే ఇంక ఇలాగ వాడుతూ ఉంటారన్నమాట. అలా కూడా వాడకూడదండి. సో మనం చేసే ప్రతి యాక్షన్ కూడా యూనివర్స్ అనేది గమనిస్తూ ఉంటుంది. మనం చేసే వాటికి మార్నింగ్ మనం చేసే మెడిటేషన్కి కానీ వీటికి కానీ మనం చేసే యాక్షన్ కూడా రెండింటికి రిలేటెడ్గా ఉంటేనే, మనం మిలీనియర్స్ యాక్షన్లో ఉంటేనే మనకి రిజల్ట్స్ అనేవి తొందరగా వస్తాయి. ఓకేనా? ఇక జెంట్స్ విషయానికి వస్తే జనరల్గా చెప్పులు ఎక్కువ అండి. చాలా చోట్ల మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. చెప్పులు వాడి 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 ఇక వాటికే విసుకొచ్చి నన్ను వదిలేరా బాబు అన్నంత వరకు వాడుతూనే ఉంటారు. సో అలా ఉండకండి దయచేసి. కొంచెం మీకు అలా మీరు కొనుక్కోగల స్తోమత ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం మార్చి అప్పటికప్పుడు మార్చి ఫ్రెష్గా కొత్తవి కొనుక్కోవడానికి ట్రై చేయండి. కొనండి, ట్రై చేయటం కాదు, కొనాలి. మిలీనియర్స్ యాక్షన్ చేస్తూ మిలీనియర్స్గా ఉండాలి అంటే ఇవన్నీ పాటించాల్సిందే. ఈ వీడియో చూశాక ఒకసారి మీరు ఇల్లంతా అబ్జర్వ్ చేసుకోండి. ఇంకొక విషయం అండి నేను చెప్పాలనుకున్నాను. జనరల్ మీ పిల్లోస్ ఉంటాయి చూసారా, పిల్లోస్ ఒక్కసారి ఆ కవర్స్ ఓపెన్ చేసి చూడండి. పిల్లోస్ ఎంత తెల్లగా ఉంటాయో కదా. తరతరాలు వాడు జస్ట్ పిల్లో కవర్స్ మారుస్తూ ఉంటారు. అవి లోపల నల్లగా అసలుకి ఎలా ఉంటాయి అంటే అలా ఉంటాయి. తరతరాల నుంచి అయ్యే వాడుతున్నట్టుగా వాడుతూ ఉంటారు. ప్లీజ్ అండి అలాంటివన్నీ తీసేసి చక్కగా మంచివి కొనుక్కోండి. ఓకేనా? మనం ఏముందిలే ఇది అనుకుంటాం, కానీ ప్రతిదీ కూడా ఒక ఎనర్జీ అండి. ప్రతి థింగ్కి ఒక ఎనర్జీ ఉంటుంది. సో దయచేసి ముందు అలాంటి పిల్లో కవర్స్, అలాంటి పిల్లోస్ ఎవరికైనా ఉంటే కనుక వెంటనే ఇమీడియట్గా మార్చేయండి. ఓకేనా? అలాగే పాత బట్టలు ఉంటాయి కదండి, పాత బట్టలు చిరిగిపోయినాయి మళ్ళీ కుట్టించేసుకోవటం, ఇదంతా మిడిల్ క్లాస్ యాక్షన్ కదా. మనం అన్నీ చేసేయేమో మిలీనియర్స్వి మన ఎఫర్మేషన్స్ అవి చెప్తూ ఉంటాం, కానీ పనులేమి ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా. సో పాత బట్టలు ఏమైనా ఉంటే తీసేసి ఎవరికైనా ఇచ్చేసేయండి. దానం చేయడంలో తప్పేం లేదు. మన పిల్లలు చిన్నవి అయిపోయినాయి మనవి కానీ ఏవైనా సరే ఉంటే కనుక పాతవి వాడనివి ఒక 6 months నుంచి మన ఇంట్లో వాడను ఏ వస్తువు అయినా సరే అది నెగిటివ్ ఎనర్జీ ఉంటుందండి. సో బట్టలు కావచ్చు, ఇంకేదైనా వస్తువులు కావచ్చు, అవి ఉంటే కనుక వేరే వాళ్ళకి ఎవరికి ఉపయోగపడతాయి అంటే కనుక వాళ్ళకి అవి డొనేట్ చేసేయండి. ఓకే? మనం వాడే పెన్ కూడా అండి మినిమం 100 రూపీస్ పైనే ఉండాలంట. జాబ్స్లో కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ బిజినెస్లో కానీ ఎవరైనా సరే ఇలా మనం వాడే పెన్ కూడా మనం 3 రూపాయల పెన్ను, 10 రూపాయల పెన్ ఇట్లాంటివి వాడకూడదంట. మినిమం 100 రూపీస్ పైనే ఉండాలంటండి. ఓకే? ఇది కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఈ రోజు నుంచి మీ పెన్ కాస్ట్ 100 రూపీస్ అబోవే ఉండాలి. ఓకే? మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసేటప్పుడు మార్నింగ్ మెడిటేషన్ కానీ ఇవన్నీ నేను చెప్పినవన్నీ 1 by 1 చేసేటప్పుడు మీరు ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్లో మీ యొక్క ఏమైనా సరే బాధలు కానీ ఏవైనా
ఛాలెంజెస్ అసలు ఈ రోజు నుంచి మీరు బాధలను కూడా అనొద్దు, వాటిని ఛాలెంజెస్ అనాలన్నమాట. మీకున్న ఛాలెంజెస్ అవి ఫైనాన్షియల్గా కానీ ఎలా అయినా సరే, ఎలాంటి ఛాలెంజెస్ అయినా వాటన్నిటి ముందు మర్చిపోండి. ఓకేనా? మర్చిపోయి హ్యాపీగా ఉండి అప్లై చేస్తేనే ఇవి తొందరగా రిజల్ట్స్ అయితే వస్తాయి. అఫర్మేషన్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తానండి. యాక్చువల్గా కుదించి చెప్పేసేద్దామంటే నాకే ఎందుకో అలా కాదు, మీకు డీటెయిల్గా చెప్పాలి, ప్రతిదీ మీకు తెలియాలని చెప్పి నేను ఇంతలా చెప్తున్నాను. ఈ 3 డేస్కి 3 వీడియోస్ డే 1 కింద మీరు అవి పెట్టాను కదా. ఈ 3 వీడియోస్ డే 1లో మనం చేయాల్సిన, మన మైండ్ సెట్ మార్చుకొని మనం చేయాల్సిన పనులండి. ప్రతిరోజు రెగ్యులర్గా మార్నింగ్ నేను చెప్పాను కదా ఏమేమి చేయాలి అవి చేయాలి ఖచ్చితంగా. నైట్ టైం పడుకునేటప్పుడు తిరిగి మళ్ళీ మన అఫర్మేషన్స్ కానీ మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు పెన్ మీద, పేపర్ మీద పెట్టేసి, ఎల్లో పేపర్, రెడ్ పెన్ తీసుకోండి. ఇదంతా మీకు అఫర్మేషన్స్ చెప్పిన తర్వాత చెప్తాను నేను మీకు అప్పుడు ఎలా రాయాలి ఏంటి అనేది. ఓకేనా? ఎక్కడ తగ్గించి చెప్దామన్నా కూడా అవ్వట్లేదండి. మినిమం 1 అవర్ అయితే ఉండాల్సి వస్తుంది. సో నేను మ్యాక్సిమం మొత్తం నాకు తెలిసిన నాలెడ్జ్ మొత్తం నేను మొత్తం షేర్ చేస్తాను. దీన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మీరు అందరూ సూపర్ సక్సెస్ అయ్యి నాకు మీ యొక్క రిజల్ట్స్ నాకు షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. ఇంకొకటండి, డబ్బులు మనకి రావాలి అంటే మనం డొనేట్ చేయటం అనేది యూనివర్స్ చూస్తూ ఉండాలండి. ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ మీకు తోచినంత, మీకు మీ స్తోమతను బట్టి మీరు ఎంతైతే మీరు డొనేట్ చేయగలుగుతారో అది ఖచ్చితంగా ఒక హ్యాబిట్లా పెట్టుకోండి. ఎవ్రీ వీక్ కావచ్చు, ఎవ్రీ మంత్ కావచ్చు. మీరు అలా అంటే అప్పుడు యూనివర్స్ చూస్తుంది అనమాట. ఓహో, వీళ్ళు ఇచ్చే పొజిషన్కి వచ్చారు, సో మనం వీళ్ళకి అలాంటి అవకాశాలు కల్పించాలి, ఇంకా మనీ తీసుకొచ్చే అవకాశాలు మనం కల్పించాలి అని యూనివర్స్ థింక్ చేస్తుంది అనమాట. సో అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ మీకు ఆర్ ఎవ్రీ డే మీకు ఎంతైనా సరే మీరు మీ యొక్క ఇదిని బట్టి మీరు ఖచ్చితంగా డొనేట్ చేయడం అనేది కంటిన్యూగా అలవాటు చేసుకోండి. ఓకేనా? ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది ఖచ్చితంగా మీరు అప్లై చేసి చూడండి, మీకు రిజల్ట్స్ అయితే చాలా మంచిగా వస్తాయి. డ్యాన్స్ చేయటం అనేది ఫుల్ ఎనర్జీతో చేయాలండి. ఏదో చేసాం ఇలా అలా అంటే కుదరదు. ఫుల్ ఎనర్జీతో, ఫుల్ జోష్ ఉన్న సాంగ్స్ని పెట్టుకొని ఫుల్ హ్యాపీగా చేయాలి. మీ డిజైర్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినట్టు నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే డ్యాన్స్కి అది మన బాడీ మూమెంట్ వల్ల మన హ్యాపీ స్టేట్లోకి వెళ్ళినప్పుడు మన ఫీలింగ్స్ తోటి మన డిజైర్స్ని మనం ఈజీగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అంటండి. సో డ్యాన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు మీరు ఇది అప్లై చేసిన నాళ్ళు మన క్లాసెస్ అయిపోయిన వాళ్ళు మీ ఇంట్లో అందరూ మిమ్మల్ని కొంచెం వెరైటీగా చూడొచ్చు. బట్ ఏం పట్టించుకోమాకండి అలాంటివన్నీ. వెరైటీగా మీన్స్ ఏంటి వీళ్ళు సడన్గా ఇలా మారిపోయారు అని, అంతేనా? సో అలాంటివి ఏం పట్టించుకోవద్దు. మీరు చక్కగా ఫోకస్ చేయండి, మీరు హ్యాపీగా ఉండండి ఫస్ట్. ఆ తర్వాత మీరు అన్నీ చక్కగా ఇంప్లిమెంట్ చేయండి, మీకు అయితే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఈ వీడియోతో డే 1లో పార్ట్ 3 పార్ట్స్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. అంటే డే 1 అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు 1 by 1 చక్కగా విని బుక్లో పెన్ తోటి రిపీటెడ్గా నోట్ చేసుకొని చూసుకొని మీరు దీన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా? ఇది 11 days కావచ్చు, 21 days కావచ్చు అండి, మీ ఇష్టం అండి. మనము లైఫ్ లాంగ్ అని యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఈ నాలెడ్జ్ మీకు ఇచ్చేసాను. సో మీరు చక్కగా మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసి మీ యొక్క డిజైర్స్ని కూడా, మీ డ్రీమ్స్ని కూడా పెద్దవిగా చేసుకోండి. ఓకేనా? లిమిట్స్ పెట్టుకోవద్దు. ఒక మనీకి కానీ ఇప్పుడు 10 లక్షలు వస్తే సరిపోతాయా? చాలవు. ఎవరిని అడిగితే చాలవు అనండి. 10 కోట్లు వస్తే సరిపోతాయా? చాలవు. ఓకే, 100 కోట్లు వస్తాయా? చాలవు. ఇలాగే అసలు మనీకి అనేది లిమిట్స్ అని పెట్టుకోవద్దు. మీ డిజైర్స్కి లిమిట్స్ పెట్టుకోవద్దు. ఏదైనా సరే డ్రీమ్ బిగ్ అన్నారు. సో మీ కళలను బాగా పెద్దవిగా కనండి, వాటిని సాకారం చేసుకోండి లా ఆఫ్ అట్రాక్షన్తో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఎవరికైతే నీడ్ ఉందో, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరికైతే తెలిస్తే ఇంకా బాగుంటుందో అని మీకు అనిపిస్తుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. తప్పకుండా ఇది అందరూ తెలుసుకోవాలి. ఓకే? యూట్యూబ్లో ఎక్కడ ఇంతవరకు ఇలా పెయిడ్ కోర్స్ అనేది ఎవరు ఫ్రీగా అయితే చెప్పలేదండి. నేను ఎక్కడ చూడలేదు. నేనే ఫస్ట్ అని అనుకుంటున్నాను. ఓకే? యూనివర్స్ బ్లెస్సింగ్స్ నాకు ఎందుకు ఇలా అనిపించిందో నాకు తెలియదు. యూనివర్స్ నాతో మీకు చెప్పాలనిపించింది. సో ఇది కూడా యూనివర్స్ ఒక డిజైర్ అనుకుంటున్నాను నేను, నా చేత మీ అందరికీ తెలియచేయాలని. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేయటం, కింద కామెంట్ సెక్షన్లో మటుకు మీ కామెంట్స్ నాకు బూస్టప్ అని చెప్పానండి. లైక్స్ అండ్ కామెంట్సే. సో తప్పకుండా మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా? మీకు అనిపించిన ఫీలింగ్ అది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.
రేపు డే 2 నుంచి స్టార్ట్ చేద్దామండి. డే 2లో మీకు వచ్చేసి ఫస్ట్ అఫర్మేషన్స్ అంటే ఏంటి, వాటిలో 3 రకాలు ఉంటాయని చెప్పాను కదా. ఆ 3 రకాల నుంచి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ అఫర్మేషన్స్ కొన్ని ఇస్తానండి నేను మీకు. ఓకేనా? వాటిని చక్కగా ఇంప్లిమెంట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ వివిఆర్ మోటివేషన్స్. థ్యాంక్ యూ.